గురించి ప్రచారం చేసుకున్నాడు తప్పు కాదా అంటాంది మన రాజ్యాంగం. ఎవరి మద్దం వాళ్ళకి గొప్పే, కానీ పని గట్టుకొని కొందరు కావాలనే చెయ్యగోడని జాగలు చేస్తుంటారు మత ప్రచారం. తిరుపతి ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలా ఓ మేడం గట్లనే చేస్తే దాని మీద ఇప్పుడు దుమ్ము దుమారం అవుతాంది. ఇంతకు మేడం ఏం చేసిందో మీరే చూడుండ్రోలా. తమ్ముడు, అమ్మ, నాన్న యేస్తు ప్రభువు, తల్లి, అక్క, అన్న యేస్తుక్రీస్తు. ఇవేం కొత్త తరిక పాఠాలు, ఇదేం కొత్త తరిక చదువు అనబోతున్నారా? కొత్త తరిక పాఠాలేం కాదు, కాకుంటే మత ప్రచారాన్ని ఈ తరికల చేస్తున్నది మేడం. అది కూడా ఎక్కడనో కాదు, తిరుపతి ఎస్వి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలా ఏకంగా బోర్డు మీదని యేస్తుక్రీస్తు గురించి రాసింది. అట్లనే ఈమె తెలుగు పండితురాలు గిట్లా అనుకునేరు. కాదు కాదు, మాధవి అనే ఇంగ్లీష్ లెక్చరర్ తెలుగులా అన్య మతాలకు సంబంధించిన పదాలు రాయంగల్నే దాంట్లున్న విద్యార్థులు ఈడియో తీసుట్లా ఈ ముచ్చట బయటికొచ్చింది. ఇక ఈడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటాలకు విద్యార్థులు, తల్లిదండ్రులు మస్తుకో పనికొస్తున్నారు. ఇక ముచ్చట మీద ఇప్పటికైతే కాలేజీ యాజమాన్యం ఏం స్పందించలేదు. కానీ మరీ గింత అధ్వానంగా కాలేజీలనే గిట్ల అన్యమత ప్రచారం చేసుడు, అది కూడా ఏడుకొండల ఎంకన్నస్వామి పేరు మీదున్న కాలేజీలా. ఎదుటోళ్లకు ఇష్టం లేకున్నా బలిమీకి వాళ్ళ మీద మతాల గురించి రుద్దుడు మాత్రం అసలుకే మంచిది కాదు. మరిగా పొరపాట్లు జరిగినాక విచారణలు చేసేదానికంటే ముందుగానే జాగ్రత్త పడితే మంచిది. కాబట్టి ఇప్పటికైనా ఇంకో పారి ఇసొంటి జరగకుండా చూసుకుంటే అందరికీ మంచిది. మతాల మధ్య పోరాటాలు లేకుంటుంటాయి. అట్లా ఉండేటట్టు చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. చూడాలి మరి అధికారులు ఏం చేస్తారో.